యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం. పరలోకమందున్న దేవుడు జగత్తును అందరి సమస్తమును ఆయన రూపింపక మునిపే దేవునికి ఒక సంకల్పం ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సృష్టి నిర్మాణానికి ముందే దేవుడు సంకల్పం చేశాడు. ఆ సంకల్పంలో ప్రాముఖ్యమైనది మొదటిది యేసు ప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణము ద్వారా మానవుల పాపములకు పరిహారం చేసి మానవుల్ని తనతో సహవాసానికి పిలిచి ఆయనతో పాటు నిత్య మహిమను పొందుకోవడానికి ఏర్పాటు చేసి పెట్టాడనమాట. యేసు ప్రభు యొక్క శిలువ మరణం మీద క్రైస్తవ్యం అనేది ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవాలన్నా, ఆయన ప్రేమను రుచి చూడాలన్నా, ఆయన తన కొరకు చేసిన సంకల్పము తెలుసుకోవాలి. మొదటిగా సంకల్పం తెలియకోకుండా దేవుడు అర్థం కాడు. ఆ సంకల్పంలో మొట్టమొదటిది యేసుప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణం గురించి తేటగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి దేవునిలో స్థిరంగా నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా మనము దేవుని సంకల్పంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు యేసు ప్రభు శిలువ మరణం గురించి వ్రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. చాలు. దేవుడు జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, జగత్తు అంటే ఆకాశము భూమి వాటిలో ఉన్న సమస్తం, పునాదులు వేయబడక మునుపే దేవుడు మానవుల పాపముల గురించి ఆలోచన చేసి మానవుల పాపముల నుండి విడిపించడానికి పరిశుద్ధమైన రక్తం, కలంకం లేని రక్తం, వెలకట్టలేని రక్తము యేసు ప్రభు ద్వారా కల్వరి శిలువలో చిందించి మనుషుల్ని పాపం నుండి విడుదల చేయాలని సంకల్పం చేశాడనమాట. ఆయన అనాది సంకల్పం. ఈ అనాది సంకల్పము దేవుడు చేసేటప్పుడు తనలో తాను నిర్ణయం తీసుకున్నాడు. ఒకరి దగ్గర సలహా అడిగినవాడు కాదు దేవుడు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మానవుణ్ణి వాని పాపముల నుండి విడిపించడానికి సంకల్పం చేశాడు. ఆ సంకల్పం ప్రకారంగానే యేసుక్రీస్తు వారు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉండే ఆయన మానవ శరీరము ధరించుకోవాల్సిన అవసరం వచ్చింది.
ఆ సంకల్పం ప్రకారంగానే యేసు ప్రభు రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. ఆ సంకల్పంలో భాగంగానే నిర్దోషి, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్న యేసు ప్రభు మానవ జాతి పాపముల కొరకు శాపగ్రాహి అయ్యాడు. సంకల్పము క్రీస్తు ప్రభు శిలువ మరణం గూర్చి, ఆ శిలువ మరణము ద్వారా మానవ జాతికి కలగబోయే మేలుల గురించి దేవుడు ముందుగానే సంకల్పం చేశాడనమాట. మొట్టమొదటిగా మానవుణ్ణి కలగజేయడానికంటే ముందుగానే భవిష్యత్ జ్ఞాని అయిన దేవుడు మానవులు తమకిచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకొని పాపానికి దాసులైతే, పాపానికి దాసుడైన వాడు నాతో సహవాసం చేయడానికి కుదరదు. కాబట్టి మనుషుల్ని పాప దాసత్వం నుండి విడిపించి మరలా తనతో సహవాసాన్ని పునరుద్ధరించడానికి, పాపము నుండి మనుషుని విడిపించడానికి క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. గ్రంథంలో మనం చదివితే దేవుడు ఆదామవల్ని సృజించేటప్పుడు తన పోలిక తన స్వరూపంలో సృజించాడు. దేవుడు పాపరహితుడు, పాపం లేనివాడు. మానవుణ్ణి తయారు చేసేటప్పుడు కూడా పాపం లేని వాడిగానే సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మానవుడు దేవుని యొక్క పోలికలోను దేవుని యొక్క స్వరూపంలో చేయబడినవాడు. మానవుడు దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క పోలిక. దేవుడు ఎలాగ ప్రేమ స్వరూపో మానవుడు కూడా ప్రేమ స్వరూపం. దేవుడు ఎలాగో అదృశ్యుడో, దేవుడు ఎలాగో ఆత్మో, అలాగున మానవుడు కూడా అదృశ్యుడు, ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు తన పోలికను నరునికిచ్చాడు. దేవుని పోలికలో మొదటి సమాచారం, దేవుడు స్వచిత్తం కలిగినవాడు. స్వచిత్తం అంటే సొంత అయిన ఆలోచన ప్రకారంగా నడుచుకునే స్వాతంత్ర్యం అన్నమాట. స్వాతంత్ర్యం కలిగిన వాడు దేవుడు. మానవుణ్ణి కూడా స్వాతంత్ర్యం కలిగిన వాడిగా చేశాడు. మనుషుడు తన స్వాతంత్ర్యాన్ని పాపానికైనా ఉపయోగించుకోవచ్చు, లేదా నీతిగా బ్రతకడానికైనా ఉపయోగించుకోవచ్చు. మానవుడు తన స్వాతంత్ర్యాన్ని దేవుణ్ణి కనుగొనడానికి, దేవుణ్ణి వెంబడించడానికైనా ఉపయోగించుకోవచ్చు. దేవునికి వ్యతిరేకిగా దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి పాపిగా బ్రతకడానికైనా నిర్ణయం తీసుకోవచ్చు. మానవునికి స్వాతంత్ర్యం ఇచ్చాడు అన్నమాట దేవుడు. మానవుణ్ణి బందీగా చేయలేదు. ఉదాహరణకి జంతువులు, దేవుడు వాటికి నోరివ్వల. జంతువులు తమంతకు తామే మాట్లాడడానికి అవకాశం లేదు, స్వాతంత్ర్యం లేదు వాటికి. అలాగుననే పరలోకంలో దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నప్పటికీ వాటికి స్వాతంత్ర్యం లేదు. దేవుని నోటి నుండి ఏ మాట వస్తుందో ఆ మాటను అలాగ జరిగించడానికి పూనుకోవాల్సిందే. దేవదూతలకి స్వాతంత్ర్యం లేదు. కానీ మానవునికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, స్వచిత్తాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు దేవుడు మానవునికి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
16వ వచనంలో ఇలా రాయబడింది, చదువుతాం ఒకసారి. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మానవ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరుగరా సెలవిచ్చాడు. మానవుడు పాపానికి దాసుడవదలుచుకుంటే పాపానికి దాసుడవుతాడు. లేదు, విధేయతకు దేవుని మాటకు లోబడాలి అనుకుంటే దేవుని మాటకు లోబడతాడు. మానవ స్వాతంత్ర్యము దేవుని యొక్క పోలిక అన్నమాట. మానవుడు తన స్వాతంత్ర్యాన్ని పాపానికైనా ఉపయోగించవచ్చు, లేదు విధేయతకైనా ఉపయోగించవచ్చు. మొదట్లో ఆదాము దేవుని చేత సృజించబడినప్పుడు దేవుని పోలికలో సృజింపబడ్డాడు కాబట్టి కొన్ని దినముల పాటు దేవుని యొక్క వాక్యమునకు ఆజ్ఞకు లోబడి జీవితాన్ని కొనసాగించాడు. దేవుని ఆజ్ఞకు లోబడి జీవితాన్ని ఏదైనా తోటలో కొనసాగించాడు ఆదాము. ఏదైనా తోటలో ఆదాము ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసే అనుభవం. ఆదాము ఆజ్ఞను మీరనంత కాలము ఆదాముకి దేవునికి మధ్యలో సజీవమైన బాంధవ్యం ఉంది, సహవాసం ఉంది. ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడేవాడు అని గ్రంథం తేటగా తెలియజేస్తుంది మనకి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకున్నంత కాలము దైవ సహవాసంలో నిలిచి ఉన్నాడు మానవుడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం ఒకసారి. చల్లపూటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచూ ఉండగా అన్నాడు. అంటే చల్లపూట తోటలో సంచారం చేస్తున్న ఆ పరిస్థితుల్లో దేవుడు ఆదామవ్వలతో మాట్లాడడానికి వచ్చేవాడు. చదువు కిందికి. దేవుడైన యెహోవా సన్నిధి నుండి ఒక స్వరం వచ్చింది. కాబట్టి దేవుడు ప్రతి చల్లపూట వారితో మాట్లాడేవాడు. సహవాసం ఉంది మానవుడికి దేవుడికి మధ్యలో. రెండవది, ఆదాము తన అంతరంగంలో మనస్సాక్షి నిర్దోషంగా ఉంది. నిర్దోషమైన మనస్సాక్షి, పాపం లేని, కల్మషం లేని మనస్సాక్షి కలిగిన వాడు ఆదాము. దేవుని స్వరూపంలో సృజింపబడ్డాడు కాబట్టి. మూడవది, ఆదాముకి భౌతికమైన దీవెనలన్నీ ఉన్నాయి. ఆదాముకి ఉన్నాయి. ఏం కావలిస్తే అది. ఏదైనా తోటలో సమస్త వృక్ష ఫలములను ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. మానవుని ఆకలిని తీర్చడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. ఆకలేస్తే ఫలములను తెంచుకొని తినేదే, వేరే ఏం లేదు. అలాంటి ఆత్మ సంబంధమైన భౌతికమైన అనుభవం కలిగిన వాడు ఆదాము. అలాంటి అనుభవం కలిగిన ఆదాము ఎప్పుడైతే తన స్వాతంత్ర్యాన్ని దేవుడు తనకిచ్చిన పోలికలో స్వేచ్ఛ చిత్తాన్ని దుర్వినియోగం చేసుకున్నాడో అప్పుడు దేవునికి మానవునికి మధ్యలో సజీవమైన ఈ బాంధవ్యము తెగిపోయింది. సహవాసం తెగిపోయింది. మధ్యలో
దేవునికి మనిషికి మధ్యలో పాపము అడ్డుగా వచ్చింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడింది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, రక్షింప నేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. అదనమాట. దైవ మానవుల మధ్య సహవాసాన్ని తెంపివేసే పాపము, దోషాలు అడ్డుగా వచ్చాయి. దైవ సహవాసం కోల్పోయాడు ఆదాము. పాపానికి దాసుడయ్యాడు. అంతకుముందు లోకంలో పాపం లేదు. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడో అప్పుడు లోకంలోనికి పాపం ప్రవేశించింది. పాపము ఒంటరిగా రాలేదు, మనందరికీ తెలుసు. పాపము తన స్నేహితుడైన మరణాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. పాపం చేసిన వాడు మరణించిన వాడితో సమానం. భౌతికంగా ఆదాము బ్రతుకున్నాడు, కానీ ఎప్పుడైతే పాపం చేశాడో దేవునికి వ్యతిరేకంగా, అప్పుడు దేవుడి దృష్టికి ఆదాము చనిపోయిన వాని కింద లెక్క. పాపము లోకంలో ప్రవేశించి దేవునికి మానవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని విడగొట్టేసింది. పాపం అనేది మనిషిని ఆత్మ సంబంధంగా చంపేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. దేవుని వలన కలుగు జీవనంలో నుండి మనిషిని వేరు చేస్తుంది. పాపం చేయనంత కాలము ఆదాము దైవ సహవాసం కలిగిన వాడు. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు సహవాసం తగ్గిపోయింది. దేవుడు ఇలా సెలవిచ్చాడు. ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతాం ఒకసారి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినొద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉంది. ప్రయాసంతోనూ నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడో పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. తినొద్దన్న పండు తినడము పాపం చేశాడు, శపింపబడ్డాడు. శాపం కొని తెచ్చుకున్నాడు ఆదాము. నీవు బ్రతుకు దినములన్నిట నీ చెమట కార్చి పొలాన్ని పండించి పంట తింటావు అని ఆదాముని దేవుడు శపించడం జరిగింది. సహవాసం కలిగిన వాడు శాపంలోకి వెళ్ళిపోయాడు ఆదాము. దేని వలన? పాపం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన. రెండవది, ఆత్మ సంబంధంగా తన అంతరంగంలో పాపము ఒక ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉంది ఆదాముకి. మనస్సాక్షి పాపమును అతనికి అర్థమయ్యే రీతిగా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంది. దేవుడు పిలిచాడు ఆదాముని. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అయితే ఆదాము చెట్టు వెనకాల దాచిపెట్టుకొని ఉన్నాడు. దేవుడికి తెలుసు ఆదాము తినొద్దన్న పండు తిన్నాడు, చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడు అనేది సృష్టికర్త అయిన దేవునికి కన్నులకి మరుగైనదంటూ ఏదీ లేదు.
అయినప్పటికీ దేవుడు మానవుణ్ణి పరీక్ష పెట్టడానికి, అతని యొక్క యథార్థతను పరీక్షించడానికి ఉద్దేశించి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడు ఆయన. అతని మనస్సాక్షిని పరీక్ష పెట్టడానికి ప్రశ్న అన్నమాట అది. తానేం చేశాడంటే ఆదాము మనస్సాక్షిని త్రోసివేసి దేవునికి వ్యతిరేకంగా, అయా నువ్వు ఆ స్త్రీని ఇచ్చావు, ఆ స్త్రీ నాకు పండు తెచ్చింది, నేను తినేసిన అన్నాడు. నేరం నాది కాదు నీదే అన్నాడు అన్నమాట. మనస్సాక్షిని త్రోసిపుచ్చి పాపాన్ని కప్పిపుచ్చుకున్నవాడు ఆదాం. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చదివితే 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని అడిగాడు. అందుకతడు నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. అదిగో దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? మన ఇద్దరికి సహవాసం కదా. జీవం కలిగిన దేవుడు జీవం కలిగిన ఆదాముతో సహవాసం చేశాడు కదా, ఎందుకు దాచిపెట్టుకున్నావు? అయా నేను దిగంబరిని, నిన్ను సృజించినప్పుడే దిగంబరిగా సృజించాను కదా, దాంట్లో ఏముంది తేడా? ఆదాము తన తప్పుని ఒప్పుకుంటాడేమో అని మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే తన మనస్సాక్షిని తోసిపుచ్చి దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా పక్కన పెట్టేసి సొంతంగా, అయా నేనేం నేరస్తుడినేం కాదు, నువ్వే నేరస్తుడివి, నేరము ఒప్పుకొనక నేరమును కప్పిపుచ్చుకొని దేవుని మీదకి నెట్టినవాడు. అయితే ఆదాము యొక్క మనస్సాక్షి లోపల ముళ్ళులాగా గుచ్చుకుంటుంది. నువ్వు పాపం చేసావు కదా, నోరు పోయి. ఆయన ఇచ్చాడు, ఆయన స్త్రీని ఏర్పాటు చేసి పెట్టాడు, ఆమె ఇచ్చింది నింద నా తప్పేం లేదు. కాబట్టి ఆదాము ఏం చేశాడంటే లోకంలోనికి పాపాన్ని తీసుకొచ్చాడు, దైవ సహవాసం కోల్పోయాడు, మనస్సాక్షి దోషారోపణ కింద నిల్చున్నాడు, పాపానికి బానిసయ్యాడు. పాపాన్ని సమర్థించుకునే ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. పాపాన్ని సమర్థించుకోకూడదు. యథార్థ హృదయం కలిగిన ఆదాము అయితే దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరంతో, అయా నీకు వ్యతిరేకంగా పండు తిన్నానండి, కాబట్టి నన్ను క్షమించండి అని ఒక మాట దేవునికి అడిగింటే బాగుండేది. కానీ తను ఏం చేశాడంటే మనస్సాక్షిని తోసేసి పాపాన్ని కప్పిపుచ్చుకొని నేరము ఇతరుల మీదకి, స్వయంగా దేవుని మీదకే నెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుని వలన కలుగు జీవనంలో నుండి వేరైపోయాడు. శరీర సంబంధమైన మరణము దేవుడు ఆదాముకి తెలియజేశాడు. నువ్వు మన్నే గనక మన్నైపోతావు అని తెలియజేశాడు దేవుడు ఆదాముకి. ఆత్మ సంబంధమైన మరణము, నువ్వు ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నావో అప్పుడు నీకు నాకు సహవాసం తగ్గిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుతాం. ఆదాము హృదయము కఠినత్వం కలిగిందై వారైతే అంధకారమైన మనసు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని ఉన్నారు. ఆనాడు ఆదాము ఏం చేశాడంటే అతని అంధకార సంబంధమైన మనస్సు, అతని మనస్సు చీకటి అయిపోయింది.
దేవునితో జీవం కలిగి ఉండేవాడు జీవం కోల్పోయాడు. ఆత్మ సంబంధంగా జీవం లేదు. శరీర సంబంధంగా ప్రాణి బతికే ఉన్నాడు కానీ ఆత్మ సంబంధంగా జీవం లేదు. హృదయ కాఠిన్యం, పాపాన్ని ఒప్పుకొనని హృదయం. ఆ పరీక్షలో ఆదాము ఓడిపోయాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి. మారు మనసు పొంద అవకాశాన్ని కాలదన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి ఇట్లా ఏదేని తోటలోకి అడుగుపెట్టొద్దు అన్నాడు. దైవ సహవాసం తెగిపోయింది. వారు మరలా ఏదేని తోటలోకి అడుగు పెట్టుకోకుండా ఉండడానికి ఖడ్గ జ్వాలల్ని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. పాపమును సహించేవాడు కాదు. పాపం చేసిన వాడు ఎవరైనా, మొదటి మనిషి ఆదాము, మొదటివాడైనా చివరివాడైనా ఎవడైనా కానీ పాపం చేస్తే వాడితో దేవుడు సహవాసం చేయడు అనేది మనకు అక్కడ లేఖనం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. ఇలాగున్న మనిషి తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని దైవ వ్యతిరేకైతే, పాపం చేసిన వాడైతే ఆ పాప బానిసత్వం నుండి మనిషిని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమమే యేసు ప్రభు యొక్క శిలువ మరణం. మానవుల్ని తమ పాప దాసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసింది శిలువ మరణం. శిలువ మరణం లేకోకుండా పాపానికి ప్రాయశ్చిత్తం జరగదు. రక్తం చిందింపబడుకోకుండా పాప ప్రాయశ్చిత్తం జరగదు. అందుకని మానవులు తమ అజ్ఞానం చేత, తెలియని తనం చేత నాకు విరోధంగా పాపం చేస్తే ఆ పాపమును రక్తం ద్వారా పాప ప్రాయశ్చిత్తం చేసి మానవుణ్ణి మరలా తన సహవాసంలో నిలుపుకోవడానికి ఉద్దేశించి శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎప్పుడు ఏర్పాటు చేసి పెట్టాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. దేవుడు భవిష్యత్ జ్ఞాని. మానవుణ్ణి సృజించి మానవుని యొక్క అజ్ఞానాన్ని, తెలియనితనాన్ని ముందుగా ఎరిగిన వాడై మానవునికి దయ చూపించదలిచి తనతో పాటు సమానంగా ఉన్న యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి శిలువ మీద ఆయనను నలగగొట్టి ఆయన నిర్దోషమైన రక్తం చేత పాపం నుండి విడిపించదలిచాడు ఆయన. అందుకొరకు ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని. పాప ప్రాయశ్చిత్తం జరగాలి. దాని కొరకే గొర్రెపిల్ల యేసు ప్రభువు చనిపోవడానికి వచ్చాడు. రక్తమాంసములు లేనివాడు యేసు ప్రభు రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. చదువుతా ఒకసారి లేఖనాలు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదివితే, ఇట్లుండగా ఒక మనుషుడి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ లోకంలోనికి ఒకప్పుడు పాపం లేదు, మరణం లేదు. ఆత్మ సంబంధమైన ఎడబాటు అన్నమాట మరణం అంటే. దేవునికి మానవునికి మధ్యలో ఆత్మ సంబంధమైన ఎడబాటు లేదు లోకంలో. ఎప్పుడైతే పాపం చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, అప్పుడు దైవ మానవుల మధ్య ఎడబాటు వచ్చింది, ఆత్మ సంబంధమైన మరణం వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరి వచనం చదువుతాం ఒకసారి.
ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. కాబట్టి ఏదైనా తోటలో ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో దేవునికి వ్యతిరేకంగా, అప్పుడు లోకంలోనికి పాపం ప్రవేశించింది. దానితో పాటు మరణము కూడా ప్రవేశించాయి. ఈ పాపము మరణము ఒకదాని మీద ఒకటి ఆధారపడి మానవుల్ని దైవ సహవాసం నుండి, దైవ సహవాసానికి దూరం చేశాయి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతాం ఇప్పుడు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారందరి మీద ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. ఏలుబడి ఎవరిది? మరణాంది ఏలుబడి. భూమి మీద ప్రభుత్వము ఆదాము మొదలుకొని మరణ ప్రభుత్వం అన్నమాట. ఈ మరణ ప్రభుత్వం కింద మానవ జాతి ఆత్మ సంబంధంగా దేవునికి దూరస్తులై, మనస్సాక్షిలో నెమ్మది లేకుండా పాపానికి దాసులై, ఆత్మ సంబంధంగా చనిపోయిన వారై, అపవాది యొక్క బందీలై ఉన్నారు. కేవలం శరీర సంబంధంగా ప్రాణులే కానీ ఆత్మ సంబంధంగా చచ్చినవారు అన్నమాట. చదువుతాం, అక్కడే రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక. ప్రభుత్వము మరణ ప్రభుత్వం ఏలుబడి చేస్తుంటే మానవ జాతి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒకని విధేయత వలన నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను అక్కడ అండర్లైన్ చేసుకోండి. అయినను పాపమును ఆధారం చేసుకొని, పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగ ఏలెనో. ఏలుబడి ఎవరిది అన్నమాట? ఇప్పుడు 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమో మరణం వెళ్తుంది అని చెప్పాడు. 20వ వచనం రాగానే మరణమును ఆధారం చేసుకొని పాపం వెళ్తుంది అన్నాడు. ఏలుబడి భూమి మీద మనుషుల్ని ఏలుతున్న ప్రభుత్వం మరణ ప్రభుత్వం, పాప దాసత్వం. పైకి బ్రతికున్నారు కానీ ఆత్మ సంబంధంగా దేవునికి దూరస్తు. మనుషుని యొక్క అంతరంగంలో నెమ్మది లేని పరిస్థితి అన్నమాట. దేవుడు మానవుణ్ణి కనికరించి మానవుని యొక్క అంతరంగంలో పాప దాసత్వం ఉంది. పాపానికి బానిసై ఉన్నాడు మనిషి. కాబట్టి మనిషిని పాప బానిసత్వం నుండి విడిపించడానికి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట. ఆత్మ సంబంధమైన సమస్య పాప బానిసత్వం. బానిస అంటే దాసుడు. అంతరంగంలో పాపానికి దాసుడుగా ఉన్న మనిషి, పాపానికి బందీ అయిన వాడు, లోపల నెమ్మది లేదు. దేవుడు ఏం చేశాడంటే మనుషుణ్ణి ఆ పాప బానిసత్వం నుండి విడిపించడానికి పాపమును శిక్ష విధించాలా. పాప సంఖ్యలు మనిషి అంతరంగంలో ఉన్నాయి. ఆ సంఖ్యలను తెంపేయాలంటే మనుషుడు చేసిన పాపానికి శిక్ష విధిస్తే సంఖ్యలు పోతాయి.
పాపమునకు శిక్ష విధించాలా. పాపానికి శిక్ష విధించే కార్యక్రమము యేసు ప్రభు యొక్క శిలువ మరణం అన్నమాట. పాప సంఖ్యలు తెంపబడిన స్థలము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. మానవుని పాప బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక సాధనము యేసు ప్రభు యొక్క శిలువ మరణం. శిలువ మరణం ద్వారా పాపానికి శిక్ష విధించి మానవునికి పాప బానిసత్వం నుండి విడిపించదలిచాడు దేవుడు. అందుకొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. చదువుతాం, లేఖనాల్లో ఇలాగ రాయబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే, దేవుడు ప్రేమస్వరూపి, మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి అదనమాట. పాపానికి ప్రాయశ్చిత్తం జరిగితే మానవుడు పాప సంఖ్యల నుండి విడిపింపబడతాడు. అందుకోసమని యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించాడు ఆయన. చదువుదాం ఒకసారి. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి యేసు ప్రభువుని పంపించాడట. ఇందులో ప్రేమ ఉంది. కాబట్టి దయతో గుర్తించండి, యేసు ప్రభు యొక్క శిలువ మరణము దేవుని యొక్క అనాది సంకల్పం. మానవుడు దైవ స్వరూపంలో దేవుని యొక్క పోలికలో కలగజేయబడిన వాడు. దేవుని యొక్క పోలికలో ఒకటి స్వేచ్ఛా చిత్తం. ఆ స్వేచ్ఛా చిత్తాన్ని మానవుడు పాపం కొరకై దుర్వినియోగం చేసుకున్నాడు. ఇలాగ పాపం కొరకు మానవుడు దుర్వినియోగం చేసుకుంటాడని ముందే ఎరిగిన దేవుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. రెండవది, మనుషుడు తన అంతరంగంలో పాపానికి దాసుడయ్యాడు. మరణ ప్రభుత్వం కింద ఉన్నాడు. మరణ ప్రభుత్వం నుండి, పాప దాసత్వం నుండి విడిపించడానికి పాపం అనే సంఖ్యలు అంతరంగంలో ఉన్నాయి కదా మనుషుడికి. ఆ సంఖ్యలు తెంపాల. ఆ సంఖ్యలు తెంపడానికి యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. శిలువ మరణంలో పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. ఏంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి? పాపం చేసిన వాడు శిక్షింపబడాలి అనేది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు అన్నమాట. ఎప్పుడైతే పాపము యేసుప్రభు శరీరం నందు శిక్ష విధింపబడిందో అప్పుడు మానవుడు పాపము నుండి, పాప సంఖ్యల నుండి, దాసత్వం నుండి, బానిస బ్రతుకు నుండి విడిపింపబడడానికి అవకాశం దొరికింది. దేని వలన అవకాశం? అది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అన్నమాట. యేసు ప్రభు యొక్క శిలువ మరణము మానవునికి ఎంతో ప్రయోజనకరమైంది. దైవ సహవాసాన్ని కోల్పోయిన మనుషుడు దైవ సహవాసాన్ని పునరుద్ధరించుకునే అవకాశం అన్నమాట శిలువ మరణం ద్వారా.
అంతరంగంలో పాపపు అలవాట్లకి బానిసైన వాడు అంతరంగంలో స్వాతంత్రం పొందే అవకాశము క్రీస్తు శిలువ మరణం ద్వారా. కాబట్టి శిలువ మరణంలో మానవునికి మేలును ఆలోచన చేశాడు దేవుడు. మూడవ సమాచారం, శిలువ మరణము ద్వారా ఆదాముని అవ్వల్ని మోసగించింది ఎవరు? అపవాది. ఏ విధంగా మోసగించాడు? అబద్ధపు బోధ చేసి మోసగించాడు. ఆదాము అవ్వల్ని ఒకే కుటుంబం, దేవుడి సహవాసం కలిగిన కుటుంబం అది. ఎప్పుడైతే అబద్ధ బోధకు తావిచ్చిందో, హృదయాన్ని ఇచ్చిందో, అప్పుడే పాపానికి దాసుడయ్యాడు. అపవాది దేవుని స్వరూపంలో చేయబడిన ఆ కుటుంబాన్ని తన పక్షాన చేసుకుందన్నమాట. ఇప్పుడు దేవుని పక్షాన ఉన్న కుటుంబం అది ఆదామవ్వల కుటుంబం, మొట్టమొదటి కుటుంబం. అపవాది ఇప్పుడు ఏం చేశాడంటే అబద్ధపు బోధ చేత ఆ కుటుంబాన్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పి తన పక్షాన తన సంబంధులుగా ఉండడానికి తన వైపుకు తిప్పుకున్నాడు అన్నమాట. ఇప్పుడు అపవాది ఆదామవ్వలు మొదలుకొని యేసు ప్రభు శిలువ మరణం పొందేంత వరకు అపవాది మానవ జాతిని తన పక్షాన చేసుకొని దేవుడి మీద యుద్ధం ప్రకటిస్తూనే ఉంది. దేవుడా, నేను మనుషులను చేయలేవు, మనుషులను చేసింది నువ్వే, నీ పోలిక స్వరూపాన్ని ఇచ్చింది కూడా నువ్వే, కానీ వాళ్ళు నీవాడు కాకుండా చేస్తా. అబద్ధపు బోధ చేత దేవుడు సృజించిన మనుషుల్ని దేవునికి కాకుండా తన పక్షాన చేర్చుకున్నాడు అపవాది. లోకమంతా అపవాది యొక్క రాజ్య సభ్యులుగా మిగిలిపోయారు. అపవాది రాజ్యం అది మానవ జాతి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి సుమారు 4000 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం అపవాది వెళ్తున్నాడు. అపవాది ప్రభుత్వం కింద, అపవాది ప్రభుత్వం మరణ ప్రభుత్వం. అపవాది ఏలుబడి మనుషులందరినీ తన బందీకాణాల్లో తన రాజ్యంగా చేర్చుకున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ సమాచారం మనకు గ్రంథం తెలియజెప్తూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అపోస్తలుడైన మత్తయి 4వ అధ్యాయము యేసు ప్రభువుని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళి 8వ వచనంలో మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను యేసు ప్రభుకు చూపించి నువ్వు సాగిలపడి నాకు మొక్కితే, నాకు నమస్కారం చేస్తే వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అవన్నీ అపవాది చేతిలో ఉన్నాయి అన్నమాట. దేవుని చేతిలో ఉన్న మానవుడు అపవాది చేతిలోకి వెళ్ళిపోయాడు. మొదటి కుటుంబంతో ప్రారంభించాడు అపవాది మానవ జాతిని తన పక్షాన చేర్చుకోవడం. శరీర సంబంధంగా నిన్ను మార్చి శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి నిన్ను ప్రేరేపించి నిన్ను పాపంలో పడివేయడానికి నీలో ఉన్న దురాశను ఉపయోగించుకొని దేవునికి వ్యతిరేకంగా తిప్పాడు. దురాశ చేత మనుషులు ఈడువబడి పాపానికి దాసులై అపవాది బందికాణాల్లోకి వెళ్ళిపోతారు. అలాగూ మానవ జాతి మొత్తం అపవాది యొక్క బందికాణాల్లోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వచ్చే సమయానికి
లోక రాజ్యాలన్నీ అపవాది చేతుల్లో ఉండిపోయాయి. ఆ లోకాధికారి అపవాది. ఇప్పుడు ఈ లోకాధికారి అపవాది, రాజ్యాలన్నీ వాడి చేతిలో ఉన్నాయి. వాడిని నశింపు చేయాలా. వాడిని నశింపు చేస్తే మానవ జాతిని దేవుని వైపుకు తిప్పొచ్చు. అపవాదిని నశింపు చేయాలంటే ఎవరికి సాధ్యం? నరమాత్రుడైన వాడికి సాధ్యం కాదు. వాడిని ఎక్కడ కొడితే వాడు దెబ్బతింటాడో, వాడి బలహీనత ఏంటో తెలిసిన వాడు ప్రభు అయిన యేసు ప్రభు తెలుసు. అపవాది యొక్క బలహీనత ఏంటంటే, నీవు ఎప్పుడైతే పాపం చేయకోకుండా నీతికి దాసుడిగా బ్రతుకుతూ ఉంటావో అప్పుడు అపవాది నిన్నేం చేసుకోలేడు. వాడి శక్తి బలహీనమైపోతుంది. అపవాది శక్తి. నువ్వు నీతికి దాసుడుగా బ్రతకాలని దృఢ నిశ్చయం చేసుకొని నీతికి దాసుడుగానే బ్రతుకుతూ ఉన్నంత వరకు అపవాది నీ మీద దాడి చేయలేడు. ఒకవేళ దాడి చేసినప్పటికీ నీ మీద గెలవలేడు. ఎందుకంటే నువ్వు నీతికి దాసుడివి. ఆ రోజున యోబు 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు ఒక్కరోజే బిల్డింగు కూలి చచ్చిపోయారు. తనకున్న సంపద, పశు సంపద, ఒంటెల సంపద, గొర్రెల సంపద అంతా దొంగలు వచ్చి దోచుకొని పోయారు. అన్నీ పోయినాయి. కానీ యోబు తన అంతరంగంలో దేవునికి నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, అంతే. అపవాది యోబుని ఏం చేయలేకపోయాడు. ఏం చేయలేక మరలా దేవుడి సముఖానికి వెళ్ళి అపవాది, మనుషుడికి ఏమి లేకపోయినా శరీరంలో ఆరోగ్యం ఉంటే చాలు కాదు, కాబట్టి అతని ఆరోగ్యాన్ని నాకు అప్పగించు అని యోబు మీద మరొక ఆయుధాన్ని ఉపయోగించడానికి దేవుణ్ణి ప్రేరేపించాడు అపవాది. అవకాశం ఇచ్చాడు దేవుడు. అతని ప్రాణం తీయకూడదు సుమా అన్నాడు. శరీరం అంతా, యోబు యొక్క శరీరం అంతా రోగగ్రస్తమైపోయింది. బూడిదలో కూర్చున్నాడు. చిల్లపెంకు తీసుకొని రక్తం కారునంతగా తనను చిల్లపెంకుతో బరుకుంటూ ఉన్నాడు. అప్పటికి తన భార్య వచ్చింది, యోబు భార్య. ఏమయ్యా, నీతిని విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి మరణం కమ్ము అని చెప్పింది. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావే. దేవుని వలన ఆశీర్వాదం అనుభవించిన మనము ఈ శ్రమను అనుభవించలేమా అని తన భార్య యొక్క నోరును మూయించిన వాడు యోబు. నీతికి దాసుడిగా బ్రతకదలుచుకున్నాడు అన్నమాట. ఏమున్నా లేకపోయినా నీతికి దాసుడిగా బతకాలి. అలాంటి వాడిని అపవాది ఓడించలేడు. ప్రభువైన యేసు అపవాది యొక్క బలహీనతను ఎరిగిన వాడు అన్నమాట. ఏం చేస్తావు? చేస్తే నా శరీరాన్ని కొరడాతో కొట్టిస్తావు, ఇబ్బంది పెడతావు, అంతే కాదు నువ్వు చేసేది. ఇంకా ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే ప్రాణం తీస్తావు, అంతే కదా నువ్వు చేసేది. నాతో పాపం చేయించుకోలేవు కదా. కాబట్టి ప్రభువైన యేసు ఏం చేశాడంటే అపవాదిని శిలువ మరణంలో పాపం చేయకోకుండా నీతికి దాసుడై, అపవాది కంటే శక్తిమంతుడై అపవాదిని ఓడించాడు. మానవ జాతిని అందరినీ వారి బలహీనతల చేత ఓడించిన ఈ అపవాది కంటే శక్తిమంతుడు ప్రభువైన యేసు. వీడి బలహీనతను ఎరిగిన వాడు. ఎటు తిరిగి పాపం చేయకోకుండా, ప్రాణం పోయినా పర్వాలేదు పాపం చేయకూడదు, నీతికి దాసుడుగా ఉండాలి.
అని నీతిని ప్రేమించి శిలువ మరణంలో అపవాదిని ఓడించిన వాడు ప్రభువైన యేసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 చదువుదాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించితివి. ప్రభు అయిన యేసు ఏం ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా అన్నాడు. ప్రభు అయిన యేసు నీతిని ప్రేమించినవాడు, దుర్నీతిని ద్వేషించినవాడు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అపవాదిని కల్వరి శిలువ మరణంలో ఓడించినవాడు ప్రభు అయిన యేసు. హెబ్రీ పత్రిక 2:14 ఈ సమాచారం మనకు రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే అదనమాట మరణం యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా తన శిలువ మరణం ద్వారా నశింప చేయడానికి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. రక్తమాంసంలో పాలిభాగస్తుడయి అపవాదిని తన మరణం ద్వారా నశింపజేశాడు అన్నమాట. నా పాదాలు ముక్కితే నీకు ఈ లోక రాజ్యాలను ఇస్తానన్నాడే. ఇప్పుడు యేసు ప్రభువు వాడిని ఓడించేశాడు. శిలువ మరణంలో ఓడించేశాడు. శిలువ మరణంలో దేవుని యొక్క ఏర్పాటు అపవాదిని నశింపజేయాలి. వాడి పక్షాన ఉన్న మనుషుల్ని పాప బానిసత్వం నుండి విడిపించాలి. మనుషుని యొక్క అంతరంగంలో దోషారోపణ ఉంది, ఆ దోషారోపణ నుండి విడిపించాలి. నాతో మనుషులకు తెగిపోయిన ఈ సహవాస బాంధవ్యాన్ని మరలా కృష్ణ ప్రభు రక్తం చేత పునరుద్ధరించాలి. అందుకని కృష్ణ ప్రభు శిలువ మరణాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. కాబట్టి కృష్ణ ప్రభు శిలువ మరణం నేను నమ్మాను, నేను కూడా విశ్వసిస్తున్నాను అనేవాళ్ళు ఏమి నమ్మి ఏం విశ్వసించారో నాకైతే తెలియదు. కృష్ణ ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు నీవు స్వీకరించి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి పాపాలు కడిగేసుకున్నావా? అయితే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగిన మాట వాస్తవం. ఇవేమీ తెలియకోకుండా కేవలం నీళ్ళలో మునిగి బయటకు వచ్చావా? నీ పాపాలు నీ మీదే ఉంటాయి. పాపక్షమాపణ జరగల. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన తన అనాది సంకల్పంలో కృష్ణ ప్రభు యొక్క శిలువ మరణం ఆ ఉద్దేశము నీకు తేటగా తెలిసి ఉండాల. ఆ ఉద్దేశం తెలియకపోతే నీ విశ్వాసం కాదు, నీ నమ్మకం కాదు. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకో. యేసు ప్రభు యొక్క శిలువ ఉద్దేశం దేవుని అనాది మర్మం, అనాది సంకల్పంలో యేసు ప్రభుని శిలువమానికి అప్పగించాలి అనుకున్నాడు. ఎందుకు అప్పగించాలి? ఒకటి, పాప మానవుల మధ్యలో దైవ మానవుల మధ్యలో పాపం అడ్డుగా వచ్చింది, దైవ సహవాసం పోయింది. కాబట్టి పాపానికి శిక్ష శిలువ మరణంలో జరగాల. 2, అపవాది 4000 సంవత్సరాలు మానవ జాతిని తన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. వాడిని బందికాణాల నుంచి విడిపించాలంటే ముందుగా వాడిని నశింపజేయాలంటే
యేసుప్రభు యొక్క శిలువ మరణంలో నశింపజేస్తాను. రెండవ కార్యక్రమం. మూడవది, మానవుని అంతరంగంలో పాప బానిసత్వం ఉంది. పాప బానిసత్వం. ఆ పాప బానిసత్వం నుండి విడుదల పొందాలంటే యేసుప్రభు ప్రతి మనిషి పాపం కొరకు సిలువేయబడాలా. అందునిమిత్తము దేవుడు యేసుప్రభు యొక్క శిలువ మరణాన్ని ఉద్దేశించి పెట్టాడు. ఆ శిలువ మరణం నందు ఎందరైతే విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకుంటారో వారు దైవ సహవాసము మరలా పునరుద్ధరింపబడుతుంది. వారు దేవుని ప్రజలై ఉంటారు. వారు దేవుని సంఘమై ఉంటారు. బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకున్న తర్వాత మరలా వచ్చి సమాచారం సంగతులు ఆలోచన చేద్దాం. అయితే మర్చిపోకండి, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం అనాది దేవుడి సంకల్పం. ఆ సంకల్పం ప్రకారంగానే సమస్త కార్యక్రమాలు ఆయన జరిగించాడు. ఒక వచనం చూపించి మనం బ్రేక్కి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలా రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి అదనమాట. క్రీస్తు యేసు నందు అంటే ఆయన శరీరం అనే సంఘమునందు, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచి పాపాలు కడిగేసుకొని ఎప్పుడైతే నీవు క్రీస్తు సంఘంలో ఏకమయ్యావో, క్రీస్తు శరీరం అనే సంఘంలో ఒక అవయవంగా వచ్చావో అలాంటి వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి విడిపించింది. అదనమాట. పాపం వలన వచ్చు జీతం మరణం. పాప మరణముల నియమము నుండి విడిపించి జీవ ప్రభుత్వాన్ని స్థాపించాడు ప్రభు అయిన యేసు. జీవ ప్రభుత్వం. నీవెప్పుడైతే మరణ ప్రభుత్వం నుండి దాన్ని అసహ్యించుకొని, పాపాన్ని అసహ్యించుకొని జీవ ప్రభుత్వంలో ప్రవేశించాలి. క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆత్మలను బ్రతికించే ప్రభుత్వం ఇది అని నువ్వెప్పుడైతే జీవ ప్రభుత్వాన్ని గుర్తించి దాంట్లో ప్రవేశించాలని కోరుకొని బాప్తిస్మం పొందుతావో అప్పుడు నీవు దేవుని వైపుకు తిరిగినట్టు. అపవాది పక్షాన ఉండేవాడివి, ఇప్పుడు దేవుని వైపు వచ్చావు. దేవుని వైపు ఉండేవాడికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనం ఎక్కడున్నాం, ఏ ప్రభుత్వం కింద ఉన్నాం, ఆత్మ సంబంధంగా మనము ఎంతవరకు దేవుణ్ణి అర్థం చేసుకొని ఉన్నాం, ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకొని ఉన్నాం అనేది మనం పరిశీలనగా ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఇదే. మరొక సమయం లేదు. కాబట్టి మనమందరం ఆలోచన చేయవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. మీ అందరికీ వందనాలు.